హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య మహారుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టుడే మన ఛానల్లో మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఎమ్మి మక్క గారెలు. అలా వర్షం పడుతుంటే ఇలా చేసుకొని తింటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయి మక్క గారెలు. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ ఇవ్వండి తప్పకుండా ప్లీజ్. ఎంత జ్యూసీగా లోపల ఎలా ఉందో చూడండి. ఎంత మంచిగా ఉడికిపోయిందో లోపల. చాలా బాగుంటుంది మక్క గారెలు రెసిపీ. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసి చూపిస్తా మీకు, ఓకేనా? 6 కంకులు అయితే తీసుకున్నాను. ఇట్లా బూరు తీసుకొని వాటిని ఒలుచుకోవాలి, ఇత్తులు ఒలుచుకోవాలి. ఇలా మంచిగా లేతవి కాకుండా, మంచిగా కొంచెం ముదిరినవి కాకుండా మీడియం ఉన్నవి తీసుకోవాలి. ఇలా ఉండాలి అవి. ఇలా ఒలవడానికి చాలామంది ఇబ్బంది పడతారు కదా కంకులు. అలా కాకుండా ఒక టిప్ చెప్తాను నేను, చూడండి. ఇలా చాక్తో ఇలా అనుకొని ఒక లేయర్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, చూపిస్తా మీకు. ఇలా తీసుకోవాలి. ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒలుచుకోవాలి. ఫాస్ట్గా అయిపోతాయి. ఏలు నొప్పి పెట్టకుండా ఉంటుంది. ఈజీగా అయిపోతాయి. 1 మినిట్లో 1 కంకి ఒలుచుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. టిప్ తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా ఒలుచుకున్న విత్తులని, మొక్కజొన్న విత్తులని ఇలా చెరుక్కోవాలి. దాంట్లో ఉన్న ఏమన్నా పొట్టు, దాంట్లో ఉన్న అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలా చెరుక్కున్న తర్వాత వాటిని మనం ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, ఉప్పు ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న కంకులని, మరి లాతయి తీసుకోకూడదండి. మొత్తం అది చేతికి రాదు, మొత్తానికి రాదు, అప్ప చేయడానికి రాదు. అలా అయినప్పుడు కొంచెం అలా శనగపిండి వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను 1 కేజీ క్వాంటిటీకి చెప్తున్నా మొక్కలు. కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, 1 వెల్లుల్లిని పొట్టు ఒలుచుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత సాల్ట్, ఎక్కువనే పడుతుంది. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఫస్ట్ ఈ కంకులను వచ్చేసి ఇలా వేసుకొని కొన్నిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లిపాయలు, కొన్ని కంకు విత్తులు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూడండి. గట్టిగా వచ్చింది. మంచిగా చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఉంటే కంకులు. ఇలా అయిపోయిన తర్వాత మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో అదే విధంగా పట్టుకోవాలి. మిక్సీ జీలకర్ర, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, మొక్కజొన్న ఇత్తులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఈ పేస్ట్ని ఇలా పట్టుకోవాలి. మెత్తగా రాలేదు చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఒకవేళ కంకులు లేతగా ఉన్నట్టయితే అలా కొంచెం శనగపిండి లేదా వరిపిండి, బియ్యపిండి వేసుకోవచ్చు. ఇలా ఏం పిండి అవసరం లేదండి. ఇది గట్టిగానే ఉంది కాబట్టి ఏం పిండి అవసరం లేదు. న్యాచురల్గా చేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మొక్కజొన్న పిండిలో నువ్వులు వేసుకుంటున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మనకు ఆప్షనల్ అది. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే బాగుంటాయి నువ్వులు. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఆ తర్వాత పసుపు వేసుకున్న తర్వాత యాడ్ టు సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేనైతే.
1 కేజీ విత్తలు పట్టుకుంటే ఇంత పేస్ట్ అయిందండి. ఆ తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకొని తురుముకున్న కొత్తిమీర, ఆ తర్వాత కొంచెం కరివేపాకు ఇట్లా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పిండిని కలుపుకోవాలి. మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత గారెలు చేసుకోవడమే. అంతే, ఎమ్మి ఎమ్మి గారెలు రెడీ. ఇది కలుపుకునేలోపు ఆయిల్ హీట్ అయిపోద్ది. ఇప్పుడు మనం కవర్ పైన చేసుకోవచ్చు, పొడి క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు. నేను రెండిటి పైన చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ కవర్ ఇలా తీసుకొని, ఇంట్లో ఉంటాయి కదా మనకు సామాన్లు తెచ్చుకున్నవి కవర్స్, వాటిని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దానికి ఆయిల్ పెట్టుకొని ఈ కలుపుకున్న పిండిని తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా ముద్దగా చేసుకొని దీని మీద ప్రెస్ చేసుకోవడమే. అప్పలాగా ప్రెస్ చేసుకొని కాల్చుకోవడమే. అంతే, ఈజీగా చేసేసుకోవచ్చు. గారెలు వచ్చేసి మధ్యలో హోల్ కూడా చేసుకుంటారు చాలామంది. గారెలు ఇలా కవర్ పైన చేసుకోవచ్చు, పొడి క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. పొడి క్లాత్ పైన అయితే తడిని పీల్చుకుంటుంది, కవర్ పైన అయితే తడిని పీల్చుకోదండి. తడిని పీల్చుకుంటే ఏమవుతుందంటే కొంచెం అలా సాల్టీ తక్కువ అవుతుంది. పొడి క్లాత్ పైన వేసుకుంటే ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది కవర్ పైన అయితే. కానీ పొడి క్లాత్ పైనే మనకు కంఫర్ట్గా ఉంటుంది. ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే. ఇలా చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసుకొని ఫ్రై చేసుకోవడమే. అంతే, ఎమ్మి ఎమ్మి మక్కగారెలు రెడీ. ఇప్పుడైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. Pink champagne, I'm totally vibing. It's true what they say, it's all about timing. I'm doing okay, for the first time in a while. Can't help but love my style, just caught in the feeling of so much glitter. You can't forget her, a superstar. Like ooh, we just get better, our dreams get bigger, and we won't stop. Like ooh, hey, you've come this far, so dance till the sunrise and throw the confetti. Like hey, you know who you are, so dance till the sunrise and throw the confetti. Like confetti, like confetti, like 1980 purple Mustang. I'm feeling myself tonight. Yeah, I'm doing okay, for the first time in a while. Can't help but love my style. There's so much glitter, you can't forget her, a superstar. Like ooh, we just get better, our dreams get bigger, and we won't stop. Like ooh, hey, you've come this far, so dance till the sunrise and throw the confetti. Like hey, you know who you are, so dance till the sunrise and throw the confetti. Like confetti, like confetti, like I'm feeling myself, I'm feeling myself, I'm feeling myself tonight. Hey, you've come this far, so
ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. లేదంటే ఒకటి పైన ఒకటి వెంటనే వేయకూడదు. ఒక్కొక్కటిగా వేసుకుంటే పొంగుతూ వస్తాయి మంచిగా లోపల మంచిగా కాలుతుంది. క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి మక్క గారెలు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఒకటి పైన ఒకటి వెంటనే పచ్చిగా తగిలి అతుక్కుంటాయి. అలా చేసుకోకుండా ఒకటి పైకి లేసిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు. ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈ చిన్న టిప్స్ పాటించి చేసుకోండి మీరు కూడా. ఎమ్మి మక్క గారెలు రెడీ. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ చేయండి. లైక్స్ ఎవ్వరు ఇవ్వట్లేదు, చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలే ఇవ్వట్లేదు. ఎమ్మి మక్క గారెలు రెడీ. ఎంత జ్యూసీగా వచ్చాయో చూడండి. గారెలు వచ్చేసి ఇలా చక్కెర వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇందులో. నేనైతే ఇలా కారం ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ.